రక్షణ నీవను సోదరా నెమ్మది నీవను సోదరి ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో.
నీ ప్రజల ముందర మీ సన్నిధిలో నిలవడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేదని యథార్థంగా ఒప్పుకొనిచున్నాను. మీ చిన్నచాట మరుగు చేసి పెట్టుకొనిచున్నాను ప్రభా. నా పెద్దలు నా నాలుకను నా గొంతును అభిషేకిస్తూ పెట్టుకొనిచున్నాము. నీ ప్రజలకు క్షేమకరమైన అవసరమైన మాట అనుగ్రహించి సహాయపడుతూ పెట్టుకొనిచున్నాము. కనిపించి కనబడిన అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ పెట్టుకొనిచున్నాము. ఈ ఆవరణం చుట్టూ మీ దేవుడితో సంచారం ఉంచండి. మా మధ్య మీ ఆత్మ ఉంచండి. మీ రక్త ప్రోచన కింద మమ్మల్ని చుట్టూ పెట్టుకొనిచున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడుతూ పెట్టుకొనిచున్నాం. నిజముగా ఈ కొడుకు ద్వారా మా జీవితంలో దైవ శక్తిని పొందుకొని మేమందరం వెళ్ళటం మీరే మాకు సహాయపడతామని సంపూర్ణంగా మీ రక్త ప్రోచన కింద మమ్మల్ని ఉంచుతున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి మా స్నేహితుడు నన్ను అడుగుతా వచ్చాడు, సువార్త కూడిక అంటారే ఏం చేస్తారు, మంగళవారం ఏం చెప్తారు, సంఘ ప్రార్థనలో భవిష్యత్తులో ఏముంటుంది అని అడుగుతా వచ్చాడు. మంచి విశ్వాసనే, హైదరాబాద్లో జాబ్ చేస్తా ఉన్నాడు కనుక వాడు సండే పోతే మన సండే వరకు పోడు అనుకుంటా. నన్ను అడుగుతా వచ్చాడు ఎట్లుంటుంది ఏం చెప్తారు అని కదా. సువార్త కూడికలు ఏముంటుంది చెప్పండి. సువార్త వాక్యము ఉంటుంది. మనం అనుకుంటాం కదా సువార్త ఎవరికి అవసరం చెప్పండి. రక్షణ పొందిన వారికా, రక్షణ పొందని వారికా? రక్షణ పొందని వారికా? ఇంకా అట్లా అనుకుంటాం కదా మనము. మాకేముంది, మేము రక్షణ పొందినాము, పాపములు ఒప్పుకున్నాము కదా, బాప్తిసం తీసుకున్నాము, సువార్త కూడిక మాకు అవసరము లేదనుకుంటాం. అయితే ఒకసారి ఒక అంకుల్ చెప్తా వచ్చాడు ఎబ్రోన్లో. అంకులు సువార్త వాక్యం చెప్తా ఉండి సువార్త వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైతే యేసు ప్రభువును మీ ఉదయంలో స్వీకరించుకోవాలనుకున్నారో చేయి ఎత్తండి అని చెప్తే ఒక సేవకుడు చేయి ఎత్తినంట. సేవకుడు చేయి తింటే అంకుల్ అన్నాడంట, ఇది ఏదో తీర్మానం కోసం కాదు, ఏదో ఏదో లేకపోతే రక్షణ సేవ కొరకు కాదు, రక్షణ కొరకు పాప క్షమాపణ మారు మనసు కొరకు మాత్రమే చేయొత్తండి. ఆ సేవకుడు అట్లా ఎత్తినాడంట. వీళ్ళకి అర్థం కాలే. తర్వాత అయిపోయిన తర్వాత ఏందయ్యా నువ్వు సేవకుని కదా, సేవ చేస్తున్నావు, నీకెందుకు రక్షణ తీర్మానం అంటే అనంట. అన్న ఈరోజు నేను నిజమైన రక్షణ పొందినాను అంటే అంకుల్ అనంట. అంతే, ఇంతవరకు నువ్వు సేవ చేసినంత కూడా వృధానా అంటే ఆయన ఎంతో సిగ్గుపడతా ఉన్నాడంట. అంటే మనం అనుకుంటాము మాకేం అవసరం లేదు రక్షణ సువార్త వాక్యము యేసును నమ్మని వారికి కదా, ఇంకా పాపంలో ఉండే వాళ్ళకి అనుకుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తా ఉందంటే విశ్వాసులకు చాలా ప్రాముఖ్యం. అందుకే ఒక అంకుల్ చెప్తా వచ్చినాడు, జానీదాసన్ గారిని పెద్ద ఆయన, ఏ బిలీవర్ డస్ నాట్ సిన్ బై కంపల్షన్ బై హిజ్ ఓన్ ఫ్రీ విల్ అన్నాడు. అంటే ఒక విశ్వాసి పాపము ఎట్లా చెప్పండి బలవంతంగా చేయడంట. మనం అంటాం అపవాది శోధించింది నాన్న పడిపోయినా అంట, అట్లా అనకూడదంట. విశ్వాసి ఇష్టపూర్వకంగా పాపం చేస్తాడంట. హృదయంలో ఏమో చేస్తాడు, ఫస్ట్ తప్పిపోయిన తర్వాత ఆ మాట విన్నప్పుడు భయం అయిపోయింది. ఎందుకంటే ఏంది బాంకులు ఇంత మాట అన్నాడు. యోహాను సువార్తలో రాయబడతా వచ్చింది. మరి యోహాను సువార్తలో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి 9వ వచనము. మొదటి యోహాను 3:9. వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు అంటే నాకు భయం అయిపోయింది చదివినప్పుడు. ఎందుకంటే మనం దేవుని మూలంగా పుట్టినాము అంటే పాపక్షమాపణ పొందినాం, మారు మనసు తీసుకున్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రతి మీటింగ్ వస్తున్నాం, మనలో పాల్గొంటూ ఉన్నాము. అయితే యథార్థంగా మనం పరీక్షించుకున్నాం అనుకో ఎన్నోసార్లు మనం తప్పిపోతూ ఉంటాం కదా, పాపం చేస్తూ ఉంటాం మాటలలో, తలంపులలో, క్రియలలో కదా. ఆ మాట విన్నప్పుడు నేను అనుకున్నా దేవుని మూలంగా పుట్టినవాడు చేయజాలుడు అంటున్నాడే, మనం ఎన్నిసార్లు చేసినామో అంటే మనం నిజంగా దేవుని మూలంగా పుట్టినామా లేదా అనే అనుమానం వస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవులముగా దేవుని ప్రజలముగా రక్షణ పొందిన వాళ్ళము, మారు మనసు పొందిన వాళ్ళము మనకు కూడా సువార్త వాక్యం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు పాపము మనలో ఉంటుంది, పాపము చనిపోదు, ఈ ప్రాచీన స్వభావము అట్నే ఉంటుంది. అందుకే ఏం చెప్తా వచ్చారు పెద్దవాళ్ళు భక్తులు, రక్షణ పొందిన తర్వాత మనిషి హృదయంలో ఏముంటాయంట, 2 కుక్కలు ఉంటాయంట, నల్ల కుక్క ఒకటి, తెల్ల కుక్క ఒకటి కదా. నల్ల కుక్క పాపానికి సాదృశ్యం, తెల్ల కుక్క దేవునికి సాదృశ్యం కదా. మనం దేవుని పెంచి పూజిస్తూ ఉంటామో అది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నాకు కాదు అనుకోవాకండి. కూర్చున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇది సువార్త వాక్యం కదా అనుకోవడానికి లేదు. చూడండి
పౌలు ఏమంటా వచ్చినాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31 వచ్చింది చదవండి. 15:31 మొదటి కొరింథీ 15:31. దినదినము చనిపోవచ్చున్నాను. కాబట్టి ఎందుకు చనిపోవాలా ప్రతి దినము చెప్పండి? ప్రతి దినము మనం చనిపోవాల్సిందే. ఈ రోజును పరిశుద్ధంగా జీవించవచ్చు. ఈ రోజు ఏ పాపం చేయకుండా, అబద్ధం ఆడుకోకుండా, ఎటువంటి సినిమాలు చూడకోకుండా, ఏమో మోసం చేయకోకుండా మంచిగా ఉండొచ్చు. అయితే అది రేపటి నీకు హెల్ప్ చేయదు. ఏ రోజుది ఆ రోజుకే. కాబట్టి ప్రతి దినము మనం ఏం చేయాలా? చనిపోతూ ఉండాలా. దేనికి? పాపానికి, మన పాప ఆలోచనలకు, పాప తలంపులకు, పాప కోరికలకు ప్రతిరోజు మనము చనిపోతూ ఉండాలా. ప్రభువా, ఈరోజు నేను నా పాపానికి చనిపోతున్నా అని మనం ఉదయం లేవగానే దేవునికి మొరపెట్టాలా. పౌలు ఏమంటా ఉన్నాడు? దినదినము చనిపోవచ్చున్నా అంటాడు. ప్రతి దినము. ఎందుకంటే ఈ దినం బాగుంటే, పరిశుద్ధంగా ఉంటే రేపు పరిశుద్ధంగా ఉంటే మనకి గ్యారంటీ లేదు. ఎటువంటి సమస్య వచ్చదో, ఎటువంటి పాపము సులభంగా చుక్కుపెట్టే పాపం మన ముందుకి వస్తుంది. మనం తెలియకోకుండానే పాపములో శోధనలో పడిపోతూ ఉంటాం. కాబట్టి క్రైస్తవులముగా, విశ్వాసముగా మనం ప్రతి దినము పరీక్షించుకుంటూ రావాలా కదా. అందుకే సువార్త వాక్యము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఏం రాయబడతావు చెప్పండి? 32వ అధ్యాయం 23వ వచనంలో, సంఖ్యాకాలంలో, మీ పాపం మిమ్మును పట్టుకొనును కదా. పాపం పట్టుకుంటుందా చెప్పండి? పట్టుకుంటుందా? ఏమన్నా పాపం మన మనిషి చెప్పండి? పట్టుకోవడానికి దానికి ఏమైనా చేతులు కాలు ఉన్నాయా చెప్పండి? పాపము ఒక శక్తి. నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నావు అనుకో, మన పాపంలో ఉంటే తప్పకుండా పట్టుకుంటుంది. ఎందుకంటే పాపము చాలా భయంకరమైనది, ఘోరమైనది. చదవండి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం చదవండి. 25:11 కీర్తనలో, యెహోవా నా పాపము బహు ఘోరమైనది. పాపము చాలా ఘోరమైనది. అందుకే అంటా వచ్చాడు, నా పాపము బహు ఘోరమైనది. అంత మాత్రమే కాదు, చూడండి పాపము ఏం చేస్తూ ఉంటుందంటే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి 13వ వచనము. 3:13. పాపం వల్ల కలుగు భ్రమ చేత పాపం ఏం చేస్తాడు? మనం భ్రమపరుస్తూ ఉంటుంది. ఏం కాదులే, తప్పు కాదులే, ఏమవుతుందిలే. నేను కూడా అనుకుంటూ వచ్చిన యవ్వన కాలంలో ఉన్నప్పుడు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లిద్దంటే బైబిల్ ఉంది కదా, ఏం కాదులే, దేవుడు క్షమిస్తానులే మనల్ని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే బైబిల్ ఉంది కదా అని. అయితే పేతురులో ఒక మాట రాయబడతా వచ్చింది. చూడండి ఆ మాట ఏం రాయబడతా వచ్చిందంటే కదా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. 11వ వచనం, 2 పేతురు 1:11. ఎప్పుడునూ త్రొట్టిల్లరు అని ఒక లిస్టు రాశాడు. ఆ ప్రకారం జీవిస్తూ ఉంటే ఎప్పుడు కూడా త్రొట్టిల్లము, అంటే పడిపోము, తప్పిపోము, పరిశుద్ధంగా ధైర్యంగా ఉంటామని దేవుడు చెప్తా వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు నేను కూడా అనుకుంటా వచ్చిన, మనము భ్రమపడకూడదు. ఏమైనా అసలు తప్పక త్రొట్టిల్లిద్దని చెప్పారని మనం తప్పిపోతా పాపం చేస్తా ఉండకూడదు. ఏం రాయబడతా వచ్చింది? మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, అంటే త్రొట్టిల్లు పడిపోకుండా మనము నిలబడటకు దేవుని వాక్యము సహాయం చేస్తుంది. కాబట్టి పాపము చాలా ఘోరమైనది. అంత మాత్రమే కాదు, చూడండి పాపము ఏం చేస్తా అంటే కదా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనము, ఏలనీయకుడి పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది కదా. ఏలుబడి అంటే చెప్పండి? ఏలుబడి అంటే ఏంది? అధికారం చేయడం, అమాజీ చేయడం కదా, మన మీద పెత్తనము చేయడం. కాబట్టి పాపము మనలో ఉండింది అనుకో, అదే చేస్తుంది. పాపము చేయవాడు పాపానికి దాసుడైపోతాడు కదా.
పాపం ఎట్లా చెప్తా ఉంటే, మనసు ఎట్లా ప్రేరేపిస్తూ ఉంటే అట్లా పోతూ ఉంటాం. పాపము మనల్ని ఏం చేస్తుంది అంటే కన్నా మన మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి పాపము విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పాపంలో జీవిస్తూ ఉన్నాం అనుకో, చెప్పండి ఏం రాయబడతా వచ్చింది? కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 14:4. పాపము చేయవారు బహుగా భయపడుతురు. భయం ఉంటుంది, మరణ భయం ఉంటుంది, ఎన్నెన్నో భయాలు వెంటాడుతూ ఉంటాయి పాపములో ఉంటే. అదే పాపము నీలో లేదనుకో, మనము ధైర్యంగా ఉంటాం. నీతిమంతులు సింహం వల్ల ఎటుంటారు చెప్పండి? ధైర్యంగా ఉంటాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత అపాయం వచ్చినా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ధైర్యము మనల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే నువ్వు పాపంలో లేవు కనుక, నీలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధత ఉంది కనుక ఎటువంటి భయము నీ మీద ఎలుబడి చేయదు. అయితే పాపము ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని బలహీనులుగా చేస్తుంది. అంత మాత్రం కదా, భయపడేటట్లు చేస్తుంది. ఇంకో మాట రాయబడతా వచ్చింది 38వ అధ్యాయం. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చదవండి. 38:3. నా పాపము బట్టి నా ఎముకలో స్వస్థత లేదు. పాపములో ఉన్నంత వరకు స్వస్థత ఉండదు, భౌతికమైన ఆరోగ్యం ఉండదు, ఆత్మ సంబంధమైన ఆరోగ్యము ఉండదు. ఎంతో దుఃఖము, నిరాశ, బాధలు, అవమానములు, కష్టములు, దుఃఖములు, నిట్రుపులలో పోతూ ఉంటాం. నెమ్మది ఉండదు, స్వస్థత ఉండదు. కాబట్టి పాపము నుంచి మనము విడిపించబడాలా. పాపములో ఉండమనుకో తప్పకుండా పట్టుకుంటుంది. మనం అనుకోవచ్చు నేనేం పాపం చేయలే కదా అనుకోవచ్చు. అయితే బైబిల్ రాయబడతా వచ్చింది, నేను పాపంలోనే పుట్టినవాడను కదా, మన జన్మమే పాపం. కాబట్టి ఈ పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. పాపము తప్పకుండా పట్టుకుంటుంది. ఎంతగానో దాన్ని కప్పిపెట్టుకోవాలన్నా కానీ అది నిన్ను విడిచిపెట్టదు. దీనికి మంచి ఉదాహరణ, నేను ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నా, మర్యాపురంలో హాస్టల్లో చదువుకుంటా ఉన్నప్పుడు, అక్కడ సైన్స్ కడపలో అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారు. దాదాపు మేము ఒక 300 మంది పైన వచ్చినాం. అయితే ఒక అబ్బాయికి కొత్త బట్టలు పోయినాయి. కొత్త బట్టలు 2 జతలు 3 జతలు కొత్తటి తెచ్చుకున్నాడు. ఎవరో దొంగిలించినారు. దొంగిలించిన తర్వాత తను వెళ్ళి సార్ కంప్లైంట్ చేశాడు. సార్ నా బట్టలు పోయినాయి సార్ అని చెప్తే, సార్ అన్నాడు ప్రతి రూముకు వెళ్ళి అందరి పెట్టెలు ఓపెన్ చేసి చెక్ చేయమని చెప్తే, ఇతనితో పాటు తన ఫ్రెండ్ని పిలుచుకొని ప్రతి రూమ్కు చెక్ చేసుకుంటూ వచ్చినాడు. అన్ని రూములు చెక్ చేస్తూ వచ్చినాడు. దాదాపు 50-60 రూములు ఉన్నాయి. ఎక్కడ దొరకలే. లాస్ట్ మా రూమ్ ఏంటంటే ఆఫీస్ రూమ్ పక్కనే మా రూమ్ ఉంటుంది. పైనుంచి చూస్తూ ఉన్నారు, ప్రతి పెట్టె వెతుకుతూ వచ్చారు, ఎవరి పెట్టెలో దొరకలే. మా రూమ్లోకి వచ్చిన తర్వాత మా రూమ్లో ఎవరు ఉంటామంటే, మాతో పాటు ఎవరైతే బట్టలు పోయినాయి కదా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, తన స్నేహితుడు, అతను హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎతుకుతా వచ్చాడు కదా, తను కూడా మా రూమే అనమాట. మా రూమ్లోకి వచ్చి మా పెట్టెలు తీయమని చెప్పినప్పుడు మా రూమ్లో ఒక అతను ఏమన్నాడంటే, మేము తీయలే కదా అంటే ఆయన అన్నాడు లేదు చూడాలని చెప్తే, అట్లయితే అతని పెట్టె కూడా తీయమనంటే వాడు అంటున్నాడు, వాడు నా ఫ్రెండు, వాడు అట్లా దొంగతనం చేయడు, నాకు సహాయం చేసినాడు, ఇంతవరకు నాకు సహాయం చేసినాడు కదా, తను తీయడు, తన మీద నాకు నమ్మకం ఉంది, మీ పెట్టెలు తీయండి అన్నాడు. అంటే మా రూమ్లో ఉండేవాడు ఒప్పుకోలే. లేదు నీ ఫ్రెండ్ అయినా కానీ వాడు కూడా తీయాల్సిందే అంటే, మేము ఇప్పుడు దొంగలమా అన్నప్పుడు వాడు అంటున్నాడు, రేమమ్మా నీ మీద నాకేం డౌట్ లేదులే, వాళ్ళు అడుగుతారు కాబట్టి తీరా ఏం కాదు అంటే, తీస్తే వాని పెట్టెలో ఉన్నాయి కదా. స్టన్ అయిపోయాడు వాడు. ఏరా నువ్వు నా ప్రాణ స్నేహితుడివే, ఇంత క్లోజ్గా ఉన్నాయి, మేము అడిగింటే ఇచ్చిండేవాని కదా, ఎందుకు ఇంత పని చేసావురా నువ్వు అని అంటే, వాడు అంటున్నాడు నువ్వు నాకు డబ్బులు తీసుకున్న వీలే, అందుకే నీ పని చేసినా అంటాడు. వాడు అనుకున్నాడు నేను దొరకనులే, నా స్నేహితుడు కదా, నా మీద డౌట్ రాదులే, నా పెట్టె తెరచాలి అనుకున్నాడు. చెప్పండి, అనుకున్నాడా? అనుకోలే. ఎందుకంటే నా పాపమును పట్టుకొని కప్పిపుచ్చుకుంటా వచ్చాడు. అయితే పాపము తప్పకుండా పట్టుకుంటుంది. పాపము ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు. పాపమును జీవిస్తూ ఉన్నాం అనుకో, ఒకవేళ మన జ్ఞానం చేత, మన తెలివి చేత చాకచక్యంగా మనం కప్పిపెట్టుకుంటూ వచ్చామనుకో, ఏదో ఒక రోజు తప్పకుండా అంటాం కదా మనం కూడా, వాడి పాపం పండుతుంది, వాడు చాలా అన్యాయం చేస్తూ ఉన్నాడు, దొరుకుతాడు, ఎప్పుడో వాడు దొరుకుతాడు, అప్పుడు ఉంటుంది అని కథ అంటాం కదా. కొన్నిసార్లు చేసి తప్పించుకుంటా ఉంటారు వాళ్ళు, అప్పుడు మనకు తెలీదు, తెలుసు కానీ ప్రూఫ్స్ ఉండవు. అయితే మనం ఏమంటాం చెప్పండి, ఉన్నిలే సమయం వస్తుంది, తప్పకుండా పొద్దు పాపపు చిట్ట అంతా బయటపడుతుంది అంటాం కదా. కాబట్టి పాపములో ఉండమనుకో తప్పకుండా పట్టిస్తుంది. ఒక అంకుల్ చెప్తా అంటే వింటా వచ్చిన, ఆయన ఒక సేవకుని కొడుకు, ఆయన చెప్తా ఉండే ఉపమానము,
చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ చెప్తా ఉందంట సిస్టర్స్ మీటింగ్లో వాక్యము ఏమనంటే, ఒక ఆమె నడుచుకుంటా పోతా ఉంటే ఒకడు వెళ్ళి ఆమె మెడలో మంచి బంగారు గొలుసు ఉందంట, మంచి చీర ఉంటే తీసుకొని గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తే ఆమె కింద పడి ఆమె కూడా గట్టిగా పట్టుకుంటుంది ఇట్లా రానికోకుండా. వాడు ఎట్లా తిరిగి తీసుకోవాలని చెప్పేసి ఆ చైన్లో పురాణంలో ఆమె కింద పడిపోయిందంట. కింద పడిపోయింటే ఆమె మీద కాలు పెట్టి ఇట్లా తీసి ఎట్లా కూడా చైన్ లాక్కోవాలని ప్రయత్నం చేస్తాడంట. ఈ లోపల ఏం చేసినాడు, మొత్తానికి బలవంతంగా ఆమె చేతి నుంచి చైన్ లాక్కుని పోదామంటే పోలేకున్నాడు. ఏమైందిరా అంటే ఆ లాగడంలో ఆమె కింద పడిపోయింది కదా, ఆమె నోట్లో కాలు పెట్టినాడు, తల మీద కాలు పెట్టి కదలుకోకుండా లాగడంలో ఆమె నోట్లో వీని కాలు ఇరకపోయింది. ఇప్పుడు అంటే రావడంలే, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ పాదము దాన్ని ఇరకపోయిందంట. ఏం చేయాలో వాడికి అర్థం కాక ఏం చేసినాడు, ఆమె తల తెగనరికి ఇది నిజంగా జరిగిందంట, నాకు తెలియదు, అంకుల్ చెప్తే వింటా వచ్చిన. పోయి ఏం చేసినాడు, దాన్ని ఎట్లా తీసి ఎంత లాగినా రావడం అంట. పోయేసి చెరువులో ఉంటే ఆ సరస్సులో అక్కడ పోయి లోపల పక్కన నిలబడుకోనంట, కాలు లోపల పెట్టి ఒక కాలు బయటకు నిలబడుకొని ఉన్నాడంట. అందరూ పోయినాక రాత్రి దీని ఎంతో గట్ట తీసుకొని విడిపించుకొని నేను పోవాలా అని ఉంటే ఎవరికో అనుమానం వచ్చి పోలీసులు చెప్తే వాళ్ళు వచ్చి బలవంతంగా వాడిని బయటకు లాగితే చెప్పండి ఏమొచ్చింది, తన కాలుకి ఆమె తల అంటుకొని ఉండి కదా. తప్పించుకోలేం. పాపంలో ఉంటే పాపం పట్టుకుంటుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నది సత్యం కదా. ఏమన్నాడు, ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రం గతింపమంటా వచ్చినాడు. బైబిల్ ఏం రాయబడతా వచ్చింది, నీ పాపము నిన్ను పట్టుకొనును. కాబట్టి పాపములో జీవిస్తూ ఉంటే పాపం మనల్ని విడిచిపెట్టదు. మనం ఎంత తెలివిగల వారమైనా కానీ, ఎంత మంచివారమైనా కానీ, ఎంత పేరు ప్రఖ్యాతలు హోదా ఉన్నా కానీ పాపము నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే పాపముకున్న శక్తి అటువంటిది, పాపం తప్పకుండా పట్టిస్తుంది. కాబట్టి చేరవచ్చిన వారిలో ఇంకా ఎవరిక రక్షణ లేకుంటే, పాపక్షమాపణ లేకుంటే, మారు మనసు లేకుంటే నువ్వు పాపంలో ఉంటా ఉన్నావు అనుకో, పాపంలో నీకు నెమ్మది లేదు. పాపము ఉంటే నీకు ఏముంటుంది చెప్పండి, భయం ఉంటుంది. అంత మాత్రమే కాదు, చూడండి ఏం రాయబడతా వచ్చింది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 13 చదవండి. మీకా 6:13. ఏం రాయబడతా వచ్చింది, నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తదను బాగుపడగలేం, మన జీవితంలో పైకి రాలేం, వృద్ధిలోకి రాలేం. పాపము వల్ల వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది అంటాం కదా, ఏం కర్మ చేసినాడో ఏం పాపం చేసినాడో అందుకే వాడు ఎన్ని చేసినా కానీ వాడి వల్ల కదా ఆ పరిస్థితి నుంచి బయటపడలే అంటా ఉన్నాడు. ఏం భయపడతా వచ్చింది ఇక్కడ చూడండి, నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మెత్తదను. కాబట్టి పాపములో ఉంటా ఉన్నాం అనుకో, మనం ఎప్పుడు కూడా బాగుపడలేం, మంచి స్థితిలోకి రాలేం. ఎందుకంటే ఆ పాపము మనం బాగులేకోకుండా చేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, చదవండి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ పాపములే కారణము. కాబట్టి మనకు మేలు కలగడం లేదంటే, మన జీవితంలో నిజముగా సంతోషంగా ఆనందంగా లేమంటే, మంచి స్థితిలో భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఉండలేకపోతున్నామంటే కారణం ఏం చెప్పండి, దేవుడు కాదు. మనం అంటా ఉంటాము, ఏం చేసినామన్నా దేవుడు మాకు ఇట్లా శ్రమలు అంటా ఉంటాం. అయితే ఏం రాయబడతా ఉంది, మీకు మేలు కలగకుండాకు మీ పాపములే కారణం. కాబట్టి మన పాపములో జీవిస్తూ ఉన్నంత వరకు, పాపములో నుంచి విడుదల పొందినంత వరకు మన జీవితంలో మనము మేలు చూడలేం, మన జీవితంలో మనం బాగుపడలేం. మన జీవితంలో భయము ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది, నిజమైన సంతోషము, ధైర్యము, ఆనందము ఉండదు. కాబట్టి పాపము చాలా భయంకరమైనది. చూడండి, ఈ రాత్రి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తాం. పాపము తనను ఎట్లా పట్టుకుంటా వచ్చిందో, ఆ పాపము తనను ఏ విధంగా పట్టిస్తూ వచ్చిందో కన్నా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు. చెప్పండి, రాజు అంటే మామూలుగా ఉంటాడా? మనం అది కూలి పని పోయి కష్టపడి పని చేసుకొని ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు పొలంలో పని చేసి వచ్చి రాత్రికి ఉంటాడు? చెప్పండి, రాజు అంటే
ఆయన వైభవమే వేరుగా ఉంటుంది కదా. తన కింద ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు. తనకు కావాల్సింది, కోరుకున్నది, అనుకున్నది చేస్తూ ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆయన కింద ఆయనకు అంత అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది కదా. అనుకోవచ్చు రాజులకు ఏమైనా దుఃఖం ఉంటుంది చెప్పండి, నిరాశ ఉంటుందా? వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఏమైనా కష్టమో చెప్పండి? ఏ సమస్యలైనా కానీ వాళ్ళు పరిష్కరించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది కనుక, వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉన్నారు కనుక కష్టమేమి కూడా ఉండదు. అయితే చూడండి, రాజు అంటే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే కదా, రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 22 చూద్దామండి. 4:22 మొదటి రాజులు 4:22. ఒక్కొక్క దినమునకు చూడండి ఏం భయపడుతుంది. ఒక్క దినానికి కదా వాళ్ళకు, ఒక్కొక్క దినమునకు ఎంత ఖర్చు అవుతుంది అంటే కదా చూడండి, 600 తుమ్ముల గోధుమ పిండి కదా, తర్వాత 10 ఎడ్లు అంట, 20 విడి ఎడ్లు, తర్వాత 100 గొర్రెలు ఒక్క రోజులో అంట కదా. చూడండి, మనమైతే 1 కేజీ 2 కేజీలు తెచ్చుకుంటూ ఉంటాం కదా మాంసము. ఒక్క రోజుకి 100 గొర్రెలు. ఇలా రాజవైభవం ఎట్లా ఉంటుంది, రాజు భుజించే భోజనము కదా చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉంటాం. అంత ఎంతో శ్రేష్టమైన ఆహారము, ఏది కావాలంటే తినచ్చు. ఎటువంటి సంతోషము, తన కొదువైనది ఏది కూడా ఉండదు. రాజులు వాళ్ళకు ఎప్పుడు కూడా సంతోషము, వాళ్ళ ముఖంలో ఎప్పుడు కళ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ దుఃఖము, చింత, బాధ ఉండదు. అటువంటి వైభవంతో రాజులు ఉంటారు. అయితే ఈ రాజు ఇలా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు తనకేమైందంటే ఒక సమస్య వచ్చింది, యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు తను అనుకుంటా వచ్చినాడు వాళ్ళని జయించడానికి వేరే రాజు యొక్క సహాయం తీసుకుంటా వచ్చినాడు. చూడండి, ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. 22:29. నేను మారు వేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదను. కాబట్టి ఇక్కడ ఏమైందంటే కనుక, ఈ రాజుతో పాటు ఇంకొక రాజు వచ్చినాడు, యూదా రాజు వచ్చి ఇద్దరు కూడా యుద్ధానికి పోతా ఉన్నప్పుడు ఈయన అంటా ఉన్నాడు, నేను మాత్రము రాజవస్త్రములు వేసుకోను, మామూలుగా వస్తా, నువ్వు మాత్రం ధరించుకో అని చెప్తా వచ్చినాడు. అంటే ఈ పక్కుండే రాజుకు అర్థం కాలే, అరే ఆయన రాజే, నేను రాజే, చెరొక దేశానికి రాజుగా ఉన్నాం కదా, ఆయన ఇశ్రాయేలు వారికి రాజుగా ఉన్నాడు, నేను యూదా వారికి రాజుగా ఉన్నా కదా, ఆయన ఎందుకు వేరు వస్త్రం ధరించుకుని వస్తా అంటా ఉన్నాడు అని నేను గ్రహించలే. ఎవరు చెప్పండి? యెహోషాపాతు రాజు. యెహోషాపాతు ఎవరంటే దావీదు సంతానం నుంచి వచ్చినాడు, ఆసా కుమారుడు యెహోషాపాతు కదా. ఈ ఆసా ఎట్లా వచ్చినాడు? సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా వచ్చాడు, అబియా తర్వాత ఆసా వచ్చాడు. అయితే భక్తి గలవాడు, మంచి దేవునిలో భయభక్తి కలిగిన వాడు. అయితే ఇశ్రాయేలు రాజు మాత్రము దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఏం రాయబడతా ఉందంటే కదా, చదవండి ఆ మాట. మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనం. 21-25. యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునినా, యెహోవా దృష్టికి కీడు చేయడానికి అమ్ముడు పోతా వచ్చాడు. ఎట్లా పాపం వేస్తూ వచ్చాడు, న్యాయము లేదు, అక్రమము, అన్యాయంగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను రాజు కదా, తను అడిగే వాళ్ళు ఎవరు లేరు. మనం చదువుకోండి 21వ అధ్యాయంలో కూడా ఆయన ఒక ద్రాక్ష తోట కావాలని చెప్తే మనుషులు పంపించి ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పి ఆయన చంపించేసి అక్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చాడు. నేను రాజును కదా, నన్ను ఎవరు అడుగుతారు, నేనే కదా ఈ దేశాలంతటికి అధిపతిని, నా అంత పైవాడు ఎవరు లేరు కదా అనుకుంటా ఎంతో విరవీగుతా వచ్చినాడు. విరవీగుతా ఆ విధంగా జీవిస్తూ ఉండి యుద్ధానికి పోతా ఉన్నప్పుడు ఏమంటా వచ్చాడంటే, సమస్య వచ్చినప్పుడు, అయ్యా నేను మారు వేషం వేసుకుని వస్తా, నువ్వు మాత్రము మంచి వేషం వేసుకుని ఇంకొక రాజు చెప్పి ఇద్దరు రాజును పిలిచిపోతా వచ్చాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే గన, ఒకవేళ యుద్ధములో అక్కడ వాళ్ళు ఏం చెప్తా వచ్చారంటే గన, చూడండి ఆ మాట. 22వ అధ్యాయము 31వ వచనం. 22:31. అల్పులతో నేను గనులతో నేను
మీరు పోట్లాడవద్దు. ఇక్కడ ఏమన్నాడంటే సిరియా రాజు, అయ్యా మనం ఇశ్రాయేల్తో యుద్ధానికి పోతున్నాం కదా, మీరు అందరితో వద్దు, యుద్ధం వద్దు, సైనికులతో ఎవరితో వద్దు, ఇశ్రాయేల్ రాజును మాత్రమే మీరేం చేయండి, ఫోకస్ చేయండి. ఆయనతోనే మనం యుద్ధం చేయాలి. ఆయనను కొట్టేశామంటే రాజ్యం అంతా మనకే అవుతుందని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు. ఇది ఏమైంది, ఆహాబు రాజు ఎరిగినాడు, ఇశ్రాయేల్ రాజు నా మీదనే ఫోకస్ ఉంటుంది, నేను తప్పించుకోవాలా, నేను ఎట్లా తిరిగి బతకాల బయటపడాలా అని చెప్పి ఈ రాజుకి ఏం చెప్పినాడు, యూదా రాజుకు సహాయం చేయడం వచ్చినాడుకు, నువ్వు మాత్రం రాజ్యావేశం వేసుకో, నేను మాత్రం మామూలుగా వస్తా అని చెప్పి ఆయన నమ్మిస్తా వచ్చాడు. ఈయన ఇద్దరు పోయినారు. చూడండి, మనం ఇప్పుడు 10,000 మంది వచ్చారనుకో, దాంట్లో ఎమ్మెల్యే కానీ మనం ఇప్పుడు మన ఊరికి ఎమ్మెల్యే వచ్చానుకో, మామూలుగా వస్తే కనుక్కుంటారు చెప్పండి, మీరు గుర్తుపడతామైన ఎమ్మెల్యే అని. ఆయన పక్కన ఇద్దరు గన్మెన్లు ఉంటే కదా మనకు అర్థమైపోతుంది. ఈయన 2-3 కాన్వాయ్లు, ముందర పక్క పోలీస్ జీపు, వెనక పక్క పోలీస్ జీపు వస్తారు అనుకో, 2-3 కార్లు, ఎవరు ఎమ్మెల్యే వచ్చినాడని గుర్తుపడతాం కదా. రాజుని ఎట్లా గుర్తుపడతాము, రాజవస్త్రం ధరించుకొని కదా, అవన్నీ ధరించుకొని ఉంటే ఇతను రాజని చెప్పగలుగుతాం. అయితే యుద్ధంలో ఎట్లా ఉంది ఇప్పుడు, వాళ్ళేమన్నారు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయమంటా ఉన్నారు, ఈయన మాత్రం మామూలు వస్త్రం వేసుకొని పోయినాడు. అంటే ఈయన రాజు అని ఎవరు కూడా గుర్తుపట్టలేరు. అంటే ఆయన అనుకున్నాడు, నేను మాత్రము చనిపోను, ఇక్కడ ఏముంది, వాళ్ళు రాజుతో యుద్ధం చేయమని కదా, ఏమైనా వస్తే నాకు సహాయం చేయడానికి వచ్చిన ఆయన చనిపోతాడు, ఎందుకంటే ఆయన రాజవస్త్రం ధరించుకొని ఉన్నాడు, నేను మాత్రం సామాన్యంగా ఉండా కదా అని తన పాపమును తను కప్పెట్టుకుంటూ వచ్చు, తన జ్ఞానం అంతా ఉపయోగించినాడు కదా, తను బయటపడలేను, నేను దొరకను, నన్ను ఎవరు కూడా గుర్తుపట్టలేదని ఒక భ్రమలో ఉంటా వచ్చినాడు. ఆ భ్రమలో ఉండి యుద్ధానికి పోతా వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పండి 32వ అధ్యాయంలో చదవండి, 22-32 వచనం. ఇక్కడ ఏమైందంటే కదా, వాళ్ళకి ఏం చెప్పాడు, సిరియా రాజు ఏం చెప్పినాడు, మీరు ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయమని చెప్తా వచ్చారు. వీళ్ళు చూస్తే యుద్ధంలో ఇశ్రాయేల్ రాజు వచ్చినాడు, యూదా రాజు వచ్చినాడు. అయితే ఇశ్రాయేల్ రాజు ఏం చేసినాడు చెప్పండి, మారువేషం వేసుకున్నాడు. అంటే రాజులాగా రాలే, మామూలు వ్యక్తిలాగా వచ్చినాడు. కాబట్టి వీళ్ళేమనుకున్నారు, చూస్తానే యూదా రాజు కనబడతా ఉంటే ఈయననే ఏమో ఇశ్రాయేల్ రాజు చెప్పి ఆయన దిక్కు బాణం పెడితే ఆయన చేసాడు చెప్పండి, కేకలు వేసాడు, అయ్యా నేను కాదు, నేను ఇశ్రాయేలు కాదు, ఆయన సాయం చేయడానికి వచ్చినాను, నేను మాత్రం మా రాజును కాదంటే, ఓహో ఈయన కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మానివేశారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదా ఎట్లా పట్టుకోవాలా, కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు, అంతమంది జనములో ఇశ్రాయేల్ రాజు మనం ఎట్లా కనుక్కోవాలా, ఆయన రాజవంశం లేవే అనేసి చెప్పండి, వాళ్ళకు యుద్ధం చేసే వాళ్ళకు సిరియా వాళ్ళకు అర్థం కాలే. దొరుకుతాడా చెప్పండి, ఇంకా కనుక్కుంటాం మనము, కనుక్కోలేం కదా. ఎందుకంటే కొన్ని వేల మంది యుద్ధానికి వచ్చినారు, అందులో ఆయన మామూలు వేషం వేసుకుంటే మనం గుర్తుపడతామా చెప్పండి, గుర్తుపట్టలేం. అయితే పాపములకు ఏమని చెప్పండి, శక్తి ఉంది, తప్పకుండా పట్టుకుంటుంది. చూడండి, ఆయన మారువేషం వేసుకొని తన పాపను కప్పుకొని తను ఇశ్రాయేల్ రాజుగా కాకుండా ఒక సామాన్యుడిగా వచ్చినాడు. నన్ను ఎవరు గుర్తుపట్టలే, నాతో ఎవరు యుద్ధం చేయలేరులే, నాకు ప్రాణహాని రాదులే, నేను సంతోషంగా ఉంటలే అని వచ్చినాడు. అయితే చూడండి ఏం జరుగుతా వచ్చిందో, 34 వచ్చింది చదవండి, 34 వచనం. గురి చూడక విడువగా అది ఇశ్రాయేలు రాజుకు చూడండి పాపము. ఆయన ఏమనుకున్నాడు, నేను దొరకనులే, నేను మామూలు వేషం ఉన్నా కదా, వాళ్ళు రాజుతో యుద్ధం చేస్తారు, అంత పోతే వేరే రాజు నాకు సాయం చేయడానికి వచ్చి రాజు పోతాడు, నేను మాత్రం సేఫ్గా ఉంటా, నన్ను ఎవడు ఏం చేయలేడు, నా మీద ఎవరు రాలేరులే అని ధైర్యంగా పోయినాడు. అయితే చూడండి విధి ఎంత గొప్పదో కదా, గురి చూడలే అంట, గురి చూడకుండా ఎవడో ఒక బాణం వేసాడు, గాలిలో వేసాడు, అంతే టక్కున పోయి అది ఎవరిది కలిసింది, ఇశ్రాయేల్ రాజుకే దొరికింది. ఆయన ఎంతో చాకచక్యంగా మారువేషం వేసుకొని తన పాపను కప్పిపెట్టుకొని తను ఆ యుద్ధంలో చనిపోకుండా, తన పాపములతో పట్టుబడుకోకుండా, ఆ యుద్ధంలో ఒకవేళ చనిపోతే వేరే రాజు చనిపోవాలా అని రాజవంశం తీసివేసి తన గురించి ఎటువంటి అవగాహన లేకోకుండా సామాన్యుడిగా వచ్చినా కానీ చూడండి పాపము ఏం చేస్తుంది, సమయం వచ్చినప్పుడు తప్పకుండా పట్టుకుంటుంది కదా. ఈ రాజు అనుకున్నాడు ఆయన దొరుకుతా అని, అనుకోలే, ఆయన మారువేషంలో వచ్చినాడు. అయితే ఏం రాయపడతా వచ్చింది, గురి చూడకుండానే ఒకడు ఒక విల్లు విడిస్తే తప్పకుండా అది ఆయననే వెంటాడుతూ వచ్చింది, వెంటనే చనిపోతా వచ్చినాడు. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే కదా, పాపము తప్పకుండా మనల్ని పట్టుకుంటుంది. ఒక రాజుని వదిలిపెట్టలా, ఆయన కోరింది తినొచ్చు, ఆయన కోరింది చేయొచ్చు, ఆయన కింద కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ఆయన చెప్పిందే శాసనం, తాను ఏమనుకుంటే నడుస్తుంది
అటువంటి వారిని కూడా పాపములో జీవిస్తూ ఉంటే పాపము విడిచిపెట్టలే. తనంతా తను ఎటువంటి కష్టం లేకుండా ఎవడో గాల్లో బాణం వేస్తే సరాసరి వచ్చి ఆయనకే తగులుతా వచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం ఒకవేళ ఇంకా పాపం చేస్తూ ఉంటే కదా, కొన్ని పాపాలు ఉంటాయి. ఏముంది? రహస్య పాపం అని ఉంది. రహస్య పాపాలు ఎవరు తెలియదు, ఎవరు చూడలేదులే, నేను చేసేది మా తల్లిదండ్రులు తెలియదు, మా సంఘంలో తెలియదు, విశ్వాసులు తెలియదు, ఎవరు తెలియదులే అనుకుంటా ఉంటాం. అయితే పాపము తప్పకుండా మనలో పట్టుకుంటుంది. పాపములో జీవించినంత కాలము మనము నెమ్మదిగా ఉండలేం, సంతోషంగా ఉండలేం, గొప్ప గొప్ప వాళ్ళని వదిలిపెట్టలే. ఇక్కడ రాజు చనిపోతా వచ్చినాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇంకా నువ్వు పాపములో ఉంటే గనా పాపం వల్ల వచ్చు జీతం చెప్పండి మరణం, అది నిత్య నరకాగ్ని గుండం. కాబట్టి ఒకరోజు తప్పకుండా మనము మరణించాల్సిందే. ఏం రాయబడతా వచ్చింది? 89 కీర్తనలో చూడండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము చదవండి. 48 వచనం. కీర్తనలు 89:48. మరణమును చూడక బతుకున్నాడు తప్పించుకోలేవు. తప్పకుండా ఒక దినం వస్తుంది, మనము మరణించాల్సిందే. తమ కాలం ఎప్పుడు వచ్చిన నరులు ఎరుగడం ఉంది. ఎప్పుడు చనిపోతామో, మరణం ఎట్లా వస్తుందో కూడా చెప్పలేం కదా. నిన్ననే ఒక ఆయన వాళ్ళ మేనత్ అనమాట, ఆమెను మేము అనాథాశ్రమంలో ఉంచుతా వస్తే నేను కూడా పోయి అప్పుడు ఆమెను జాయిన్ చేపిస్తూ వచ్చిన. అయితే ఆ వీడియో ఉంది, మీరు చూడండి, యూట్యూబ్లో కూడా పెట్టినాం ఆ వీడియో. ఆమె కూర్చొని మాట్లాడుతూనే ఉంది, ఉండేటువంటి క్షణంగా పడిపోయింది కిందికి, అంతే. ఏమైంది అర్థం కాలే, అలాంటి స్టాఫ్ కూడా అర్థం కాలే. కొన్ని నిమిషంలోనే ఆమె చనిపోతా వచ్చింది. అది చూస్తే మాకు కూడా భయం అయిపోయింది. మంచిగా కూర్చొని ఉంది, మాట్లాడుతూనే ఉంది, అక్కడ స్టాఫ్తో మాట్లాడుతూ ఉంది. రాత్రికాల సమయంలో భోజనం కూడా చేసిందంట. 8:30-9 ప్రాంతంలో పోయిన వారమనే కడపలో జరుగుతూ వచ్చింది. నిజంగా జరిగింది. ఉండి పడిపోయింది. మేము అనుకున్నాను, ఆ వాక్యం ఆమె చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. తమ కాలం ఎప్పుడు వచ్చిన నరులు ఎరుగరు. ఎప్పుడు మనం ఉంటామో, ఇప్పుడు బయటికి పోతే గ్యారెంటీగా ఉంటామని చెప్పలేం. ఇప్పుడు కాలం ఎట్లా ఉందంటే హార్ట్ అటాక్ అని వచ్చేసింది, బ్రెయిన్ స్ట్రోక్ అని వచ్చేసింది. చిన్న వాళ్ళు, యవనస్తులు, మంచి ఆరోగ్యం గల వాళ్ళు, వయసు గల వారు ఎప్పుడు పోతున్నారో మనము తినడంలే. మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయంలో 19 చదవండి. లూకా సువార్త 12:19. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని మనం అనుకుంటాం కదా. అంత బాగుంటే, అంత మంచిగా డబ్బులు వస్తూ ఉన్నాకో తిని సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు, అంత మించింది ఏముంది అనుకుంటా ఉంటాం. ఏ కష్టం లేదు, ఏ దుఃఖం లేదు, మంచి ఇల్లు ఉంది, మంచి ఆస్తి ఉంది, మంచి పొలం ఉన్నాయి, మనకు పెట్టుబడి వస్తుంది, ఆనందంగా ఉంటాము, ఏం కాదులే అనుకుంటా ఉన్నాం. అయితే దేవుడు ఏమంటాడు చెప్పండి 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. కాబట్టి మన ప్రాణము ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. ప్రతి దానికి గ్యారంటీ ఉంది. ఒక వస్తువు అంటే 3 సంవత్సరాలు గ్యారంటీని ఇస్తాడు. అయితే మానవునికి గ్యారంటీ లేదు. దేవుని వెలుపట పాపములు ఉన్నంత వరకు, మన పాపము క్షమించబడినంత వరకు, యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలో రక్షకునిగా అంగీకరించినంత వరకు మనకు గ్యారంటీ లేదు. ఎప్పుడు వస్తామో మనకు తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నామనుకో చెప్పండి, మనకు నిశ్చయిత ఉంది. ఏముంది? కీర్తన గ్రంథంలో, నియమింపబడిన దినములో 1 కాకమునిపే నా దినములను నీ గ్రంథంలో లిఖితమాయను కదా, వాగ్దానం ఉంది. మనకు దేవుడు మనకు కదా ఎప్పుడు తీసుకోవాలో దేవుడు మన ముందుగానే మనము రాసి ఉంటాడు. అంత మాత్రమే కాదు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము కదా. దేవుడు అనుకుంటే పడక మీద ఉండే మనం కూడా తిరిగి లేపగలడు. అయిపోయింది, ఇంకా చనిపోతాడు, బ్రతకడు అనుకునే మనం కూడా దేవుడు తిరిగి తీసుకొని రాగలడు. దేవుడు సర్వశక్తి గలవాడు. ఎంతోమంది మేము చూస్తూ ఉన్నాం, ఇంకా అయిపోయిందని ఆయన బ్రతకలేడు, ఇంకా బాగా అన్న వాళ్ళని కూడా దేవుడు బతికిస్తా వచ్చాడు. ఎందుకంటే ఆయననే కదా. అమర్చుదామండి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని
సమస్తమును దయచేవాడు. కాబట్టి ఊపిరిచ్చే దేవుడే. అందుకే అంటా వచ్చాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాస్తవత ఎడత నిలుచున్న కనుక మనం నిర్మూలం కాకుండా వారము. కాబట్టి ఈ దినంగా నువ్వు నేను సజీవ లెక్కలు ఉన్నావంటే కేవలం కృప. ఇంకా నువ్వు రక్షణ పొంది ఇంకా పాపంలో ఉండవా? ఒకవేళ ఎంతవరకు యేసుప్రభువుని నమ్ముకోకుండా, తీర్మానం చేసుకోకుండా, బాప్తిసం లేకుండా ఉంటే నీకు మంచి అవకాశం. ఎప్పుడు మన మరణం వస్తుందో తెలియదు. నువ్వు పాపం ఉన్నంత వరకు ఒకవేళ భౌతికంగా నీకు ఒక ఆస్తి ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, నువ్వు అనుకుని నడుస్తూ ఉండొచ్చు. అయితే నిజమైన సంతోషం నీకు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక నిరీక్షణ ఉంటుంది. ఎటువంటి భయము మనల్ని వెంటాడదు. అందుకే రాయబడతా వచ్చి చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? కాబట్టి దేవుని సెలవు లేకుండా మన జీవితంలో మనం సంతోషంగా ఉండలేం. అంత మాత్రమే కాదు, పైన రాయబడతా వచ్చింది అన్నమాట. 5వ అధ్యాయము చదవండి, 19వ వచనము. ప్రసంగి 5:19. దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి అన్నపానములు పుచ్చుకొంటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసాడలా. మన కష్టం కాదు, నేను కష్టపడినా, నేను చదువుకున్నా, నేను ప్రయాసపడినా, అందుకే ఈరోజు ఇంత స్థితిలో ఉన్నా నేను అనుకుంటానేమో. అది దేవుని ఆశీర్వాదం నీ మీద. నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉండవంటే, ఆనందంగా ఉండవంటే, ఇంకా బతికి జీవించి ఉండవంటే అది కేవలం దేవుని కృపనే. దేవుడు లేకుంటే నీవు నేను ఉండలేం. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? కాబట్టి దేవుడు లేకోకుంటే, దేవుడిని ఉదయంలో నువ్వు చేర్చుకోకుంటే కదా నీకు గ్యారంటీ లేదు. ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు పోతామో తెలీదు. కాబట్టి వచ్చే వారిలో ఇంకా పాపక్షమాపణ మారు మనసు లేకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఇప్పుడే యేసుప్రభువా నేను పాపిని అని పాపాలు ఒప్పుకునేవనుకో, దైవ సంతోషం నీ ఉదయం వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. అంత మాత్రం కాదు, నిరీక్షణ ఉంటుంది. మరణ భయము నీ మీద ఎటువంటి ఏలుబడి చేయదు. ఎందుకంటే చూడండి అన్నమాట, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. 14-10 కలిసి చదవండి. మధ్య భాగంలో జీవిత కాలమంతయు విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములు పాలుపడైతే వచ్చాడు. మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని జయించినాడు. తిరిగి 3వ దిన మృత్యుంజయుడిగా లేస్తా వచ్చాడు. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు, పేరు ప్రఖ్యాత గల వారు, దాన ధర్మాలు చేసిన వారు, ఎంతో పేరు ప్రఖ్యాతగా గాంచిన వాళ్ళు కూడా మరణించిన తర్వాత తిరిగి లేలే కదా. ఎంతగానో గొప్పగా జీవించినారు. ఎంతో వాళ్ళు రాజ్యాలు జయిస్తూ వచ్చారు. కానీ వాళ్ళ సమయం వచ్చినప్పుడు మరణించినప్పుడు తిరిగి లేలే. అయితే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేస్తా వచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నామనుకో, మనకు కూడా ఏమంటారు చెప్పండి, మరణం మీద విజయం ఉంటుంది. చనిపోతే తిరిగి లేస్తామనే నిరీక్షణ ఉంది. 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు మధ్య వచ్చినప్పుడు మొదట మృతులైన వాళ్ళ సమాధులు తెరబడతాయి. ఆ మీద సజీవులమైన మనం కూడా దేవునితో కలిసి ఉన్న నిరీక్షణ ఉంది. కాబట్టి ఇంకా మన పాపములో జీవిస్తూ ఉన్నాం అనుకో, చెప్పండి ఏముంది? నీ పాపమును బట్టి నువ్వు బాగుపడకుండా నిన్ను మొత్తెదను. పాపములు ఉంటే మేలు ఉండదు, బాగుపడలేం, పైకి రాలేం. అంత మాత్రం సంతోషం సమాధానము ఉండదు. అయితే పాపములో నుంచి నేను విడిపించబడ్డావు అనుకో, నీ పాపం నుంచి నువ్వు విడిపించడానికి ఏం చేయాల్సిన అవసరం లే. నేను అనుకుంటా వచ్చిన ఒకసారి బేర్షెబాలో గారు అంటా వచ్చినాడు. ఒక మేము చాలామంది ఏమంటారు, మేమేం చేయలే, సీరియల్ చూస్తా ఉన్నాం. సీరియల్ చూడడం తప్ప చెప్పండి, పాపం కాదా చెప్పండి? చాలామంది మీకు కూడా ఉంది కదా సీరియల్ అలవాటు ఉంటుందా, చూస్తూ ఉంటారా కదా? మా అమ్మ అనేది ఏంది నువ్వు బాగా మంచి పాఠం చేస్తావు, ఆరాధన చేస్తావు, బల్ల తీసుకుంటావు, సీరియల్ దాంట్లో ఏముంది లేరా, ఎటువంటి అశ్లీలత ఉండదు, ఏదో అత్తా కోడలు కదా, కుమారుడు మంచి రిలేషన్ ఉంటుంది, కుటుంబ బాంధవ్యాలు ఉంటాయి, అది చూస్తే తప్పేముంది అనింది. అప్పుడు బేర్షెబాలో ఒక అంకుల్ వాక్యం చెప్తాడు, నువ్వు సీరియల్ చూస్తా ఉన్నావు ఇంట్లో కూర్చొని, యేసుప్రభు వచ్చాడు అనుకో, నువ్వు ఎత్తపడతావో విడవబడతావో అంటావు వచ్చాడు కదా. తప్పకుండా విడవబడతాం. పాపము కదా, చిన్న పాపమైన పెద్ద పాపమైన పాపమే. కాబట్టి మనం అనుకుంటాము సీరియల్ చూడడం చిన్న తప్పే కదా, ఇదేం కాదులే అనుకుంటా వస్తాం. చూడండి, ఒక మాట రాయబడతా వచ్చింది. పేతురు రాసిన
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చదవండి 16వ వచనము. మొదటి పేతురు 5:16 అయిపోయింది, ముగిస్తాముగా. మొదటి పేతురు 5:16 మరణకరము గాని పాపము చేయగా మరణకరము గాని పాపము చేసిన వారికి మరణకరమైన పాపం కలదు. ఇక్కడేముంది? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. ఒక ఆయన నన్ను వచ్చి అడిగినాడు, అన్న మరణకరమైన పాపం అంటే ఏంది, మరణకరము కాని పాపం అంటే ఏంది అన్నాడు. మాకు అర్థం కాక పెద్ద ఆయన శామ్యుల్ అంకుల్ అని ఒక ఆయన ఎబ్రో నుంచి వచ్చాడు. ఆయన బక్సింగ్ అంకుల్ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అంకుల్ దగ్గర పోయి, అంకుల్ మరణకరమైన పాపం అంటే ఏంది, మరణకరము కాని పాపం అంటే ఏంది అంకుల్ అని అడిగిన. అన్నాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏం చెప్పలే. అప్పుడు నేనేమన్నా అంటే, అంకుల్ మరణకరం కాని పాపం అంటే అబద్ధము, చిన్న చిన్న అబద్ధాలు ఇవి అనుకోవచ్చు కదా అంకుల్. మరణకరమైన పాపం అంటే వ్యభిచారం చేయడము, పెద్ద పెద్ద పాపాలు చేస్తే అంటే అని అన్నాడు. అట్లా రాయబడిందా? నీకు అబద్ధము చిన్న పాపంలాగా కనబడతా ఉందా? పక్కన గంధం 21వ అధ్యాయం చదువు అన్నాడు. ఏమనుంది? అబద్ధములు ఆడవారు అగ్ని గంధంతో మండు గుండములో పాలు పొందుతురు, ఇది 2వ మరణం అంటా వచ్చినాడు అని అన్నాడు. దీన్ని చెప్పలేం. బక్సింగ్ గారు కూడా దేవుని వాక్యంలో మనకు అర్థం కాదు కదా. పాపం అంటే పాపమే కాబట్టి మనం ఏం కాదులే, నేను అందరి మాది తప్పు చేయలే కదా, అట్ట చేయలే కదా అనుకుంటాం. సీరియల్ చూసినా కానీ పాపమే. చిన్న పాపము ఏం చేస్తుంది, మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 12వ రాయబడతా వచ్చింది, సులభముగా చిక్కులు పెట్టే పాపం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతి దాని నుంచి విడుదల పొందుకోవాలా. అన్నీ ఉన్నాయి, అది ఒకటే ఉందంటే కదా, అది ఒకటే నీకు లోపం. ఒక వ్యక్తి వచ్చాడు దేవుని దగ్గరికి, ప్రభువా నిత్య జీవం పొందుకోవాలా, పరలోక రాజ్యాన్ని పొందుకోండి, నేనేం చేయాలంటే ఆయన నరగత చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు అంటే ఆయన నేను చేస్తా ఉన్నా ప్రభువా అంటే దేవుడు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంది ప్రభువా అంటే, నీ ఆస్తి మీ బిడ్డలకు ఇచ్చి నన్ను వెంబడించి అంటే ఏమన్నాడు చెప్పండి? వెంటనే ముఖం చిన్నపుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతా వచ్చినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడము అసాధ్యం అంటా వచ్చినాడు కదా. సూది పద్యంలో ఒంటెదుడు సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట అసాధ్యం. కాబట్టి నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నేనే పెద్ద పాపం చేయలే, చిన్న పాపమే ఒక్కకేసుకుంటా ఉన్నావా, లేకపోతే సీరియల్ చూస్తూ ఉన్నావా, అదేం కాదులే దేవుడు క్షమిస్తాను అనుకుంటా ఉన్నావేమో. ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు, చిన్న పాపమే మనం పట్టేస్తుంది. చూడండి ఆ మాట. పేతురు రాసిన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి 10వ వచనము. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు తప్పిపోయినలా ఆజ్ఞల విషయంలో అపరాధేగులు అన్ని పాల్పొందినావు, ఒక్కటి కొదవగా ఉంది. ఆ ఒక్కటి నీకే తెలుసు. అది నువ్వు విడిచిపెట్టినంత వరకు నీ జీవితంలో నెమ్మది ఉండదు. బాగానే ఉండవు, ఏ పాపం చేయడంలే, ఏ చెడు చేయడంలే. అయితే ఏదో ఒకటి ఉంది, ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది కదా. నేను ఇప్పుడు చెప్పగలుగుతా ధైర్యంగా. నేను అనుకుంటా వచ్చిన, ఏంది వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు కొంచెంలో తెలివి లేదే. యేసుప్రభుని చూసినాడు దేవుడు, వాళ్ళ కోసం 10 అద్భుతాలు చేసినాడు, సముద్రుడు పాయలు చేస్తూ ఉన్నాడు, ఆకాశం నుంచి వాళ్ళ కోసం మన్నా గురిమిచ్చినాడు, ఆహారంకి ఇచ్చినాడు, ఇన్ని అద్భుతాలు పండుగ నుంచి నీళ్ళు ఇచ్చినాడు. ఇన్నిసార్లు తప్పిపోతా వచ్చారు వాళ్ళు. వీళ్ళకి బుద్ధి ఉందా, తెలివి ఉందా? నేనేంటే కదా పరిశుద్ధంగా జీవించిందను, అంత గొప్ప దేవుని కలిగి ఉండి ఆ కాలంలో నేను జీవించితే కదా ఎంత గొప్పగా జీవించిందని అనుకుంటా ఉన్నా. అయితే ఈ పొద్దు నేను ఎంతో సిగ్గుతో చెప్తా ఉన్నా, రక్షణ పొందిన తర్వాత లెక్కలేని మాను పడిపోతా వచ్చిన, మళ్ళీ బాధ లేసింది. ప్రతి రోజు పడిపోవడమే, ఏదో పాపం వెంటాడుతూ ఉంది, సులభముగా చిక్కుపెట్టే పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి మనంతా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండలేం. చూడండి అక్కడ రాయబడతా వచ్చింది, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 తన నాలుకను సాధువుచాడు. చదవండి 8వ వచనం, 3:8 యాకోబు 3:8. ఏ నరుడును తన నాలుకను సాధువు చేయలేడు. అంటే మన అంతా మనము కంట్రోల్లో ఉండలేం, మనంతా మనం పరిశుద్ధంగా ఉండలేం, మనంతా మనము పాపంలో నుంచి విడుదల పొందలేం. ఎందుకంటే మన ఉదయము మోస్తకరమైన ఘోరమైనది. అందుకే రాయపడతా వచ్చింది. చదవండి మార్కు సువార్త 7:21 ముగిస్తాముగా. మార్కు సువార్త 7:21 చదవండి. లోపల నుండి అనగా మనిషిని ఉదయంలో నుండి దురాలోచనలను, జలత్వములను, దొంగతనములను, నరహత్యలను,
వ్యభిచారములను, చరిత్రములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావను, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషులు అపవిత్రపరుస్తూ ఉంటాయి. కాబట్టి మనంతా మనం పరిశుద్ధంగా ఉండాలా, ఈ రోజున మంచిగా ఉండాలా, ఏ పాపం చేయకూడదు, ఎటువంటి తప్పు చేయకూడదు అనుకుని ఉండగలుగుతామా? ఉండలేం. మీరు పరీక్షించి చూడండి, మన వల్ల కాదు. మనం బలహీనం, మనము మట్టి వాళ్ళం. అందుకే రాయబడుతూ వచ్చింది, మనం అనేక విషయంలో తప్పిపోతూ ఉన్నాం. రక్షణ ముందు ఏళ్ళైతా ఉంది కానీ ఇంకా మన పరిశుద్ధత లేదు. ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంది. నేను ధైర్యంగా చెప్పగలను, ఇక్కడ కూర్చో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత నుంచి మనం దేవుని భయపడాలి. ప్రభువా అన్నీ బాగున్నాయి, అది ఒక్కరు తప్పిపోతుంది. అదేముంది, ఆకులన్నీ గైకొని ఒక్క విషయం తప్పిపోయినాం అనుకో, అన్నిటిలో అపరాధ అయిపోతాం. కాబట్టి జాగ్రత్తగా పరీక్షించుకుందాం. మనం మోసపోతా ఉన్నామేమో, ఏం కాదులే, ఆ యొక్క అన్ని చేస్తా ఉంది, ఆయన అన్ని చేస్తున్నాడు, నేను చిన్నదే కదా, నాకేం కాదు అనుకుంటా ఉన్నామేమో. విడిచిపెట్టాడు. చిన్న పాపమే మనం పట్టిస్తుంది, మన పాపం మనం తప్పకుండా పట్టుకుంటుంది. కాబట్టి ఇదే మంచి సమయం, దేవుని దగ్గర పోండి, తప్పకుండా విడిపిస్తాడు. నాకు సీరియల్ పిచ్చి బలుండే, ఎవరు వస్తున్నా కానీ చదువుకునే సమయంలో బల్లె పిచ్చి సీరియల్ వచ్చిందంటే నేను ఉండలేను. ఫ్రెండ్స్తో బయటికి పోతా, 7:30 అవుతానే ఇంట్లోకి వస్తా. వాళ్ళు అంటారు, ఇదేందిరా ఆడపిల్లల మాదిరి నీకు సీరియల్ పిచ్చి పట్టుకునింది ఏందిరా అంటే, నేను ఇంట్లో కూర్చొని రోజు అన్నం తింటా ఉన్నప్పుడు మా తాత మా అవ్వ చూసి నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది. హైదరాబాద్ కోచింగ్ పోతే రాత్రి 9 అవుతుంది వచ్చాకల్లా. అలా మా అక్కడ టీవీ లేదు. రాత్రి 9:10 గంటలకు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సీరియల్ పేరు కొట్టి చూసేందుకు నెమ్మది ఉండదు. అంత పిచ్చి ఉండే. ఎట్లా తినించిన బయటపడుతూ నాకు అర్థం కావడంలే. సీరియల్ పిచ్చిన మానుకోలేకుండా తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పాపక్షమాలు పొందినా ఆయన సీరియల్ చూస్తూనే ఉండా. ఇంకా బాప్తిజం తీసుకుందాం అనుకున్న సమయంలో ముందు రోజు కూడా చూసినట్టు గుర్తు ఉంది. ఎట్లా చేయాలి ప్రభా, రేపు బాప్తిజం తీసుకుంటా ఉన్నానే, నేను ఉంటానా పడిపోతున్నా అనుకుంటా ఉన్నా. నిజంగా చెప్తానా, ఆ సీరియల్ అంటే ఇష్టమే పోయింది. ఆదివారం బాప్తిజం తీసుకునే సోమవారం నుంచి నాకు మనసు లేదు. ఇప్పుడు అయితే నాకు ఆ సీరియల్ పేరు కూడా గుర్తు లేవు. ఈటీవీలో వస్తాను ఏంటయ్యి 2017-16 ఆ టైంలో. ఇప్పుడు గుర్తుకు రావడంలే. దేవుడు మనకు జ్ఞాపకం లేకుండా ఏం చేస్తాడు, మర్చిపోయేటట్టు చేస్తాడు. నువ్వు ఏ పాపం నుంచి విడిపించబడలేకపోతున్నావో, యేసు ప్రభువా ఈ పాపము నా మీద ఏలుబడి చేస్తా ఉంది ప్రభువా, దీన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నా, నాకు సహాయం చేయ ప్రభువా, ఈ పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా అంటే దేవుడు తప్పకుండా చెప్పండి విడిపిస్తాడు. దేవుడు ఏమంటా వచ్చాడు, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు. చదవండి ఆ మాట, యోహాను సువార్త అనుకుంటా 5వ అధ్యాయంలో ఉంది అనుకుంటా. చదవండి 5వ అధ్యాయము. ఏం రాయబడతా ఉంది అక్కడ, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. కాబట్టి తర్వాత చూసుకోండి, సమయము కనపడడం లేదు. కాబట్టి దేవుడు శక్తివంతుడు, ఆయన పాపమును జయించినటువంటి వాడు, ఆయన ఏ పాపము లేదు. కాబట్టి మన పాపం నుంచి తప్పకుండా విడిపిస్తాడు. చివరిగా ఒక మరచగా మనం ముగిస్తాము. రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరం చదువుతాము. రోమా 2:4 చదవండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదువా. కాబట్టి నువ్వు అనుకుంటా ఉన్నావు, ఇంతవరకు ఆరోగ్యం ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకేం కాదులే, తర్వాత నమ్ముకుంటా, తర్వాత చూస్తాను అనుకుంటానేమో. దేవుడు నీ మీద ఇంకా అనుగ్రహం చూపిస్తా ఉన్నాడు. ఆ దీర్ఘశాంతమును సహనమును తునీకరించినావా? సమయం దాటిపోయిందా? మేము చెప్పలేం. దానికి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. మరొక దినం నీకు ఉంటుందని చెప్పలేం. సమయం ఉండగానే ఇల్లు మనము చక్కబెట్టుకో. నేడు ఇంటిలో రేపు మంటిలో అంటే ఒక ఆయన అంట, రేపు ఇంటిలో అంటే రేపు బాగుండలేనా, రేపు కదా, రేపు సగం చూద్దాంలే, ఈ పొద్దు ఇంటిలో క్షేమంగా ఉంటా అనుకునేంట. ఆయన అంటే అరే పిచ్చోడా, నేడు ఇంటిలో రేపు మంటిలో అంటే నువ్వు ఈ పొద్దు బాగున్నావని కాదు, ఈరోజు చనిపోతే ఈరోజు ఇంట్లో పెడతాము, రేపు మంటలు కలిపేస్తామని కదా. మనకు గ్యారెంటీ లేదు. నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనము చెప్పలేం. అయితే దేవుడు అంటే గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది. కాబట్టి ఇంకా నీకు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు రక్షించడానికి రక్షణ లేదా, పాపక్షమాపణ లేదా, నువ్వు మంచివాడే కావచ్చు, ప్రతి మీటింగ్ రావచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయితే పాపక్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం కూడా లేకోకుండా కష్టమే. ఏముంది, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు.
నువ్వు గుడికి వస్తావు ప్రభా, నేను మొదలు చావులు వేసిన మా కసురు అంత తోసినాను, పని చేస్తూ ఉన్నా కదా ప్రభా అంటే దేవుడు మీరెవరు నాకు తెలియదు అంటాడు కదా. నీటి బాప్తిజం తప్పకుండా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిజం తీసుకుంటూ వచ్చాడు. కాబట్టి పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, పాపం నుంచి విడుదల పొంది బాప్తిజం తీసుకుంటేనే నీ ఆత్మకు క్షేమం. అప్పుడు భౌతికమైన ఆరోగ్యం ఉంటుంది, తర్వాత ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కూడా ఉంటుంది. అందరూ మోకరించండి. ఒక నిమిషం మనం పరీక్షించుకుందాం. రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, ఆరాధించే వాళ్ళు నిజముగా ఏ పాపముని మీద నిలబడి చేయడం లేదా? పాపం నుంచి విడుదల పొందినావా? లేదో ఇంకో బలహీనత చిన్నదే కావచ్చు, అయితే అదే పెద్ద నిన్ను రేపు నాశానికి గురి చేస్తుంది. చిన్నదే అనుకుంటాము, అది పెద్దది అయిపోతుంది కదా. కాబట్టి పాపమును దాచిపెడితే వర్ధిల్లేం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ఒక నిమిషం పరీక్షించుకోండి. రక్షణ పొందిన వాళ్ళు, నువ్వు దేవుడు నిజంగా దైవ సన్నిధిని పొందుకుంటున్నావా? ప్రతి దినము దేవుని శక్తి నీలో ఉందా? లేకోకుంటే ఏదో అలవాటుగా ఆచారంగా వచ్చిపోతా ఉన్నావు, కానీ నిజమైన కార్యంలో జరగకుంటే ఇది మిక్కిలి అనుకున్న సమయం. యేసుక్రీస్తు ప్రభువా, నేను రక్షణ పొందిన బాప్తిజం తీసుకున్నా కానీ నిజమైన దైవ శక్తిలో లేదు ప్రభా, పాపం వెంటాడుతూ ఉంది, భయం ఉంది, నెమ్మది లేదు అంటే ఇదే మంచి అనుకోసం. మరొకసారి దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఆ దేవుడు వెంటనే క్షమిస్తాడు. భక్సించకు రాస్తా వచ్చినాడు, ఒక్క దినములో 1000 సార్లు మన పాపం చేసి ప్రభువా క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడా? ఒక్క దినములో 1000 సార్లు. అంత గొప్పవాడు. మన తల్లిదండ్రులు క్షమించలేరు, మన స్నేహితులు క్షమించలేరు. ఒకసారి 2 సార్లు క్షమించి ఇంకా నేను క్షమించలేను ఆయన, నువ్వు ప్రతిసారి తప్పిపోతా ఉన్నావు అని మనల్ని ఏం చేస్తారు? క్షమించలేరు. అయితే దేవాది దేవుడు ఎంత దయామయుడు అంటే, ఎంత కరుణామయుడు అంటే, లెక్కలేని మారు ప్రభువా నేను తప్పిపోయిన ప్రభువా క్షమించు ప్రభు అంటే క్షమించడం సిద్ధ మనసు గలవాడు. మిక్కిలి అనుకున్న సమయం కాబట్టి మంచి తీర్మానం చేసుకోండి. రక్షణ లేనివారు, బాప్తిజం లేనివారు, ఇంకా నాకు ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, ఏం కాదులే, ఇంకా లోకం సంతోషించాలా, అనుభవించాలా, సీరియల్ చూడాలా, తినాలా, తాగాలా, సుఖించాలనుకుంటున్నావేమో. నీ ప్రాణముని చేతిలో లేదు. దేవుని దగ్గర పెడితే నీకు క్షేమం ఉంటుంది, నీకు ఒక భద్రత ఉంటుంది, నీకు ఎంతో నెమ్మది ఉంటుంది. దేవుళ్ళకి వస్తే గొప్ప సంతోషము, సమాధానము, చెప్పనా సత్యము, మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. కాబట్టి మంచి తీర్మానం చేసుకొని ఆ విధంగా నిజమైన దైవశక్తిని పొందుకొని వెళ్ళటకు దేవుడు మనం సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సూర్యుడా, మహాదేవ, ఆకాశంలో సింహాసనము, భూమి నాకు పాదపీఠమని సెలవుచున్న దేవుడు, ఆకాశము మకాకాశము సహితము పట్టజాలైనటువంటి దేవ, మరోసారి నీ పరిశుద్ధాలయంలో ఎల్బైతే ప్రార్థన మందిరంలో మిడుతుల్లో ప్రభా నీ ప్రజలముగా నివాసముందు చేరుస్తున్నాం. ఇంతలో సువార్త గుడికలో మీరు మమ్మల్ని ఇచ్చిన మీ జీవముల వాక్యం బట్టి నీకు ఎంతో అందరం తెలుస్తున్నాం తండ్రి ప్రభా. నీ పాపమును పట్టుకొని నిర్వహిస్తూ వచ్చినావు. పాపం బహు ఘోరమైనది ప్రభా, పాపము భ్రమపరిచేదని చెప్తా వచ్చినావు. కాబట్టి పాపం నుంచి మేము ఉంటే నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, భయం వెంటాడుతూ ఉంటుందని, పాపం వల్ల మేము బాగుపడలేమని, మా జీవితంలో మేలు చూడలేమని చెప్తా వచ్చినావు. అయితే దేవుని అనుమతి లేకోకుండా, దేవుని సెలవు లేకోకుండా భోజనం చేసి సంతోషించడం సాధ్యమంటా వచ్చిన ప్రభా, నీ ఎందు మాత్రం మాకు సంతోషం, సమాధానం ఉంది. పాపం నుంచి విడిపించడానికి శక్తి గల దేవుడు కనుక ప్రభా, ఇక్కడ చేరొచ్చిన వారిలో ఎవరికైతే ఇంకా పాపక్షమాపణ లేదో, మారు మనసు లేదో, వారి ఉదయం కఠినపరచుకోకుండా, పాపము వారి ఉదయం భ్రమపరచకుండా ప్రభా వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మల్ని స్వీకరించడం మీద సహాయపడి పెట్టుకుంటున్నాము. రక్షణ పొంది బాప్తిజం పొందే వాళ్ళు కూడా ఇంకో ఏదైనా బలహీనత వాళ్ళు వెంటాడుతూ ఉంటే ఆ పాపం నుంచి వాళ్ళు విడిపిస్తూ పెట్టుకుంటున్నాం తండ్రి. మరి యెహోషాపాతు రాజు, అలాగే తండ్రి ప్రభా ఇశ్రాయేలు రాజు అహాబు తన పాపము పట్టుకోలేదు, మారువేషం వేసుకున్నాడు ప్రభా, ఎంతో చాకచక్యంగా తను తప్పించుకోవాలనుకుంటూ వచ్చాడు. అయితే విధి తను పట్టుకుంటూ వచ్చింది, గురి చూడకుండానే బాధ విడిస్తే తన పాపం తను పట్టుకుంటూ వచ్చింది ప్రభా. కాబట్టి ఒక దినం తప్పకుండా మా పాపం పట్టుకుంటుంది. ఆ పాపము మమ్మల్ని పట్టుకోక పూర్వమే మేము మా పాపం నుంచి విడుదల పొంది మీతో ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయపడుతూ కొంచెం చేరవచ్చే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, పాప క్షమాపణ మారు మనసు దయచేయండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా స్థిరపరిచి బలపరచబడి కొంచెం ఎంతో ఆసక్తితో మీ ప్రియులు వాతావరణము ప్రతికూలంగా అనానుకూలంగా ఉన్నప్పుడు వచ్చినారు ప్రభా, అందుబట్టి కొందాలు వారు రావాల్సిన దీవెన పత్రం దయచేయండి. ఎటువంటి ఉద్దేశంతో, ఎటువంటి ఆసక్తితో వారు వస్తున్నారో సమస్తం చూస్తూ వచ్చినాం. వారి ఉదయం వాంఛన తీరుస్తామని కొంచెం మీ సంతోషంతో, మీ సమాధానంతో దైవ శక్తిని పొందుకొని వారు వెళ్ళటం సాయం చేయండి. వారి ప్రతి ఒక్కరు తీరుస్తామని కొంచెం మందిరం యొక్క సరిహద్దులు విశాలపరచండి. మరి మందిరం ధర చదువుతున్న ప్రతి పరిచయం దీవించండి. వారి కాక దీవించమని కొంచెం ఇక్కడ బాధ్యత వహిస్తున్నాం. మీ దాసులు కూడా కావాల్సిన కృప దయచేసి కొంచున్నాము. ఇది పిల్లలుతుండగా మీరు సిద్ధించుతున్నామని దాన్ని మీరు సహాయపడుతున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావం ఆలపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి కొంచెం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును ఆయన భక్తులందరికీ ఇప్పుడు సదాకాలము తోడెండును గాక. నష్ట
ప్రభు యేసును రక్షణగలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు కొరకై. పరమునాకే గోట కాయాత్రపడుము, తెరువు నీ హృదయాంబును. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.